ఏ క్లాసులో ఉన్నావు? మరి మీరు చెప్పారు కదండి. కాదు, అగో ఒక అక్క బెదిరిపోయి ఏడ్చేస్తుందిరా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు భయపడ్డదిరా. నేనంటే ప్రేమ ఎక్కువ అంతే, అందుకని ఏడుతుందండి. ఓహో, నువ్వంటే ప్రేమ ఎక్కువైపు ఏడుతుందా? అవునండి. సరే, హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సాత్వికకి హాయ్ చెప్పు. హాయ్ సాత్విక్, బాగున్నావా? బాగున్నానని చెప్పు. చెప్పు బాగున్నాను అని చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? నీవైపే చూస్తుంది సాత్విక. సరే, నువ్వేం స్టోరీ విన్నావు చెప్పు. అంటే నేను యోనా స్టోరీ విన్నానంటే. యోనా స్టోరీ ఎప్పుడు కూర్చున్నావురా నా క్లాసులోని? ఈ పక్కన కూర్చున్నానండి. నా పక్కన కూర్చున్నావా? అవునండి. వావ్, ఏం స్టోరీ విన్నావు చెప్పు. యోనా ఏమో దేవుడు చెప్పారు. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడురా? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు అని చెప్పాడు. అక్కడ వేసే మాటలు చెప్పు అంటే ఎక్కడికి వెళ్ళాడురా? తర్షీషు పారిపోయాడండి. తర్షీషు పాడిపోయారు కదా పిల్లలు. మనం కూడా వేసే చెప్పిన మాట, అమ్మ నాన్న చెప్పిన మాట విన్నాం కదా అప్పుడప్పుడు. పిల్లలు తర్షీషుకి వెళ్ళి వాడెక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు? కిందకి వెళ్ళిపోయి ఆహా, గుర్రక పెట్టి పడుకున్నాడు అన్నమాట. గుర్ర పెట్టి పడుకున్నాడు. ఎవరు? యోనా అంకులా. అమ్మో, వీడు బాగా విన్నాడు రా స్టోరీ. పిల్లలు మీరు విన్నారా? అప్పుడు ఏమైందిరా? ఇంకేమవుతుందంటే పెద్ద తుఫాను వచ్చేసిందంటే. అమ్మో, పెద్ద తుఫాను వచ్చిందానా? ఏమైంది? అప్పుడు యోనాని కత్తి అక్కడ నుండి. ఎక్కడ పడేశారా? పడేశారు కదండి, కాళ్ళు చేతులు కట్టేసి. అమ్మో, కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలోని యోనాని సముద్రంలో ఎలా పడేశారు? అని పడేశారు. ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. అప్పుడు ఏమైందిరా? కాకి అంటే ఏమైంది? కాక అవునండి. సముద్రం తర్వాత కాకి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అంటే నా క్లాస్ నుంచి ఎక్కడికో వెళ్ళుంటాడు వీడు. ఏ క్లాస్కి వెళ్ళాడు? డింపులక్క క్లాస్కి వెళ్ళావా? అంటే ఒక దగ్గర సరిగ్గా కూర్చోవా? అంటే రొట్టె ముక్క అంటుంటే, బ్రెడ్ అంటుంటే. ఓహో, రొట్టె ముక్క చికెన్ ముక్క అనగానే అక్కడికి వెళ్ళిపోయావా? ఓకే. ఇంతకీ ఏం స్టోరీ పిల్లలు? ఆ స్టోరీ ఏం స్టోరీ? చికెన్ ముక్క స్టోరీ అండి. చికెన్ ముక్క. రేపు చికెన్ ముక్క పెడతాం కానీ నీకు. ఏ స్టోరీ పిల్లలు చెప్పాలి? డింపులక్క పిల్లలు ఏం స్టోరీ విన్నారు? సూపర్ గా విన్నారా? ఏలియా దగ్గరికి వెళ్ళావా? యోనా దగ్గర నుంచి ఏలియా దగ్గరికి వెళ్ళిపోయావా? కూర్చున్నావా? అక్కడైనా సరిగ్గా కూర్చొని విన్నావా? అక్కడ కూర్చుంటే రొట్టె ముక్క ఇప్పటికీ పెట్టడం లేదండి. ఏమైందిరా? ఆ బ్రెడ్ ఇవ్వడం లేదా కాకి, ఆ చికెన్ ముక్క ఇవ్వడం లేదు. వెళ్ళిపోతుంది. ఓ, కాకి చక్కగా కట్ చేసి అక్క చక్కగా మరి యాక్టివిటీ చేంజ్ చూపించింది కదా. అమ్మోయ్, ఆగు. సరే ఆగు, ఒకసారి ఆగు. ఏమైంది? నీ కూతురికి బాగానే ఉంది కదా, ఒకసారి ఆగు. అమ్మో, ఎంత ముద్దులు వచ్చేస్తున్నాయో. ఏమైంది? ఎండలో ఎక్కడికి పోయిందంటే. ఓకే, ఎండలో వచ్చేసిందంట. ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద, ఆ కొబ్బరి చెట్టు మీద అక్కడెక్కడికి ఇక్కడ BBS జరుగుతుందని వచ్చేసిందంట. అరే
మమ్మీకి చెప్పకుండా వచ్చావురా నువ్వు? లేదంతే. మరి చెప్పొస్తే మమ్మీ ఎందుకు కంగారు పడుతుంది? మమ్మీకి నేనంటే ప్రేమ ఎక్కువ కదా అంటే. ఓకే, మమ్మీ అందరి మమ్మీల కంటే మరి పిల్లలంటే ప్రేమేరా? అవునంటే. సరే, మరి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు మా మమ్మీకి. అంటే నేను వీబీహెచ్కి వెళ్ళాను, పాటలు నేర్చుకున్నాను. వాళ్ళ మమ్మీకి చెప్తుంది వీబీహెచ్ నేర్చుకున్నాను. ఏ స్టోరీ నేర్చుకున్నావు? నా కూతురు అన్ని నేర్చుకున్నావా? అన్ని అమ్మో అమ్మో ఆ కూతురు నేర్చేసుకుందంట. ఆహా, నేర్చుకున్నావా? నేర్చుకుంది నా కూతురు. అబ్బో, ఏ స్టోరీ నేర్చుకున్నావు? ఉదయం ఒక స్టోరీ చెప్పారు కదా, ఏ స్టోరీ? అంతే. అక్కడ ఉన్నంతే. అక్కడి నుంచి ఏమైంది? రొట్టె పట్టుకొని వెళ్ళిపోయిందంటే కాకి. బ్రెడ్ పట్టుకుని వెళ్ళిపోయిందా కాకి? వెళ్ళిపోయిందంతే. పట్టుకెళ్ళిపోయి ఏమైంది? అక్కడ చిన్న బాబు బుజ్జున్నాడంటే. చిన్న బాబు బుజ్జున్నాడంటే. చిన్న బాబు బుజ్జున్నాడంటే. చిన్న బాబు వచ్చున్నాడా? ఇది ఏం స్టోరీ అయ్యి ఉంటుందా? సరే చెప్పు. బుజ్జుంటే పడుకున్నాడు. బొజ్జున్నాడు. మా ఫ్రెండ్ సాగర్ అడుగంతి. ఎవరు? సాత్విక? సాగరా కంటి. సాగరా? విద్యాసాగరా ఉన్నాడా అక్కడ? ఏడు విద్యాసాగర్? ఓహో, అరే నీకు తెలుసా? తెలుసా? ఎలా తెలిసిందిరా? మీ ఇద్దరు ఫ్రెండ్సా? అమ్మో, ఆడుకున్నాడు. ఎవడు విద్యాసాగర్? ఏడి? నా ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండా? ఎవరు విద్యాసాగర్? ఎవరు? ఓహ్, వాడా? రే, ఆడు గిఫ్ట్ వచ్చిందిరా. గిఫ్ట్ వచ్చిందంతే. నాకు ఇవ్వలేదంతే. నీకు ఇవ్వలేదా? సరే, మరి రేపు వస్తావా? అది అప్పుడు చిన్న బాబు బుజ్జున్నారంటే. మధ్యలో అడికి బుజ్జుంటే మధ్యలో స్టోరీ గుర్తవుతుంది. సమూహలు అని పిలుస్తున్నారు అంతే. ఓకే. ఆహా, యోనా దగ్గర నుంచి ఏలియాకి వెళ్ళావురా. ఏలియా దగ్గర నుంచి సమూయేలుకి వెళ్ళావు. మొత్తానికి అందరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు. అవునంతే. నీ క్లాసులో నువ్వు కూర్చోలేదు. పాపం బుజ్జున్నోళ్ళు. బొజ్జుని ఏం చేశాడు? లేచిపోయాడా? అవునంతే. ఎందుకు లేచాడు? తాతగారు నన్ను పిలిచారా అని అడిగారంటే. తాతగారు నన్ను పిలిచారా అని అడిగాడంట. లేదు, నువ్వు పిల్లలేదు, నువ్వు బుజ్జు అని చెప్పారంతే. ఓకే, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నారంట. అప్పుడు ఏమైంది? అప్పుడేమొచ్చి తాతగారు 3సారి కూడా చూశారంతే. 3 సార్లు పిలిస్తే. ఎన్నిసార్లు పిలిచారు పిల్లలు? చెప్పాలి. ఎన్నిసార్లు? ఏమని పిలిచాడు? శామ్యూయల్ అని పిలిచారు. అప్పుడేమొచ్చి అప్పుడు ఏమైందిరా? రిపెండెన్స్ వచ్చిందంటే. ఏమొచ్చింది? రిపెండెన్స్ అంతే. ఎక్కడికి వెళ్ళావు? రిపెండెన్స్ వచ్చిందంతే. ఓహో, రిపెంటెన్స్ వచ్చిందంటే ఎవరికరా రిపెంటెన్స్ వచ్చింది? బాబోయ్, ఈడు మొత్తం స్టోరీలన్నీ వినేశాడు రా. ఎక్కడ నుంచి యోనా మొదలెట్టాడు, తర్వాత ఏం స్టోరీ దగ్గరికి వెళ్ళారు? పిల్లలు చెప్పండి. అంటే రిటర్న్ అయ్యాడంటే అప్పుడు కుమార్ ఉన్నారు కదంతే. అవును, ఫస్ట్ రిపెండ్ అయ్యాడంటే. ఓకే, మారు మనసు వచ్చిందంట పిల్లలు. మీకు వచ్చిందా మారు మనసు? అప్పుడు తిరిగి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడంటే. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడా? అవునండి. అమ్మో, చాలా స్టోరీ విన్నావురా. అవునండి. సరే, నువ్వేం నేర్చుకున్నావు ఈ VBS వచ్చి? ఈ రోజు అంతే నేను దానియేల్ స్టోరీ విన్నానండి. దానియేల్ స్టోరీ విన్నావు? అవునండి. దానియేల్ని సింహంలో నేర్చారు కదండి. ఎందుకు ఏడుస్తున్నావురా? సింహాలు తినేస్తాయేమోనని భయం వేసిందా? అవునండి. మరి సింహాలు అసలు చాలా. అమ్మో, నా కూతురు ఏడుస్తుంది బాబు. అయ్య బాబోయ్, ఏడవదులే. అడుగు, ఏం క్వశ్చన్స్ అడుగు, ఏం నేర్చుకుందని. ఎందుకు ఎత్తుతున్నావమ్మా? లేదమ్మా, దానియేల్ని
సింహభూములోనే ఇచ్చారమ్మా. అబ్బో తర్వాత ఏమైంది ఆంటీ? సింహాలు మాత్రం తినలేదట ఆంటీ. సింహాలు తినలేదు. ఎవరిని? దానియేలు ఆంటీ. ఎందుకు తినలేదు పిల్లలు? దానియేలు ప్రార్థన చేశారటండి. ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. దానియేలు ఎలా ప్రార్థన చేసేవాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు అటండి. అమ్మో, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. ఆహా, పిల్లలు మీరు చేశారా ప్రార్థన? నేను కూడా ప్రార్థన చేస్తాను అంతే. నువ్వు చేసుకుంటావా? చేస్తానంతే. ఏమేమి చేస్తావు? ఉదయాన్నే టిఫిన్ చేసినప్పుడు చేస్తానంతే. ఈడు ప్రార్థన ఎలాగున్నా చూడండి రా. ఉదయం టిఫిన్ చేసినప్పుడు చేస్తాడట. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చేస్తానంతే. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చేసుకుంటాడట. మళ్ళీ రాత్రి కూడా చేస్తానంటే భోజనం చేసినప్పుడు. అరే అలా కాదురా, నువ్వు తినేటప్పుడే కాదు, ఎల్లప్పుడూ యేసయ్యను ప్రార్థన చేయాలిరా. అలాగేనంతే. రోజు చేసేస్తానంతే. నువ్వు వాక్యం చదువుకున్నావా? ఏదైనా వాక్యం నేర్చుకున్నావా? అడుగుడి మీకు ఇయ్యబడును. అమ్మో, పిల్లలు చెప్పండి. అడుగుడి అడుగుడి మీకు మీకు ఇవ్వబడును. ఇవ్వబడును. వెదకుడి వెదకుడి మీకు దొరుకును. మీకు దొరుకును. తట్టుడి తట్టుడి తెరవబడును. మీకు తెరవబడును. అబ్బా, మంచి వాక్యం నేర్చావరా అంటే మత్తయి సువార్త 7:7 కొట్టండి క్లాప్స్. చక్కగా నేర్చుకుందిరా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేం నేర్చుకున్నావు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుందో చూడండి. అన్ని వాక్యాలు మీకు ఎంతమందికి వచ్చింది మెమరీ వర్స్? వీడికన్నా ముందు మీరు చెప్పండి, ఓకేనా? నువ్వు ఒక్క నిమిషం ఆగుతావా? అలాగేనండి. చెప్పండి పిల్లలు. అయిపోయింది, అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. చెప్పండి. యెహోవా యందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూతలు. అయిపోయింది. మార్కెట్ అయిపోయిందిరా. అవునండి, సంత అయిపోయింది. మార్కెట్ అలాగే పెట్రోల్ అయిపోయిందండి. నువ్వు చెప్తావా? నేను చెప్తానండి. గుడ్ బాయ్ నాన్న, నువ్వు ఎంత మంచి గుడ్ బాయ్. నీకు వెళ్ళేటప్పుడు నీకు బిస్కెట్ ప్యాకెట్ పెడతాడా అన్నయ్య? అన్నయ్య బిస్కెట్ ఇస్తావా? గిఫ్ట్ అండి. గిఫ్ట్ కావాలండి. గిఫ్ట్ కావాలా? అవునండి. ఓకే, గిఫ్ట్ అయితే రాజ్ కుమార్ అన్న గిఫ్ట్ అంట. ఒక పెన్ గిఫ్ట్ ఇస్తారా? వీడికి ఇస్తారా? పెన్సిల్ రాసుకుంటాడు. రాసుకుంటావా? రాసుకుంటానండి. యేసయ్య వాక్యాలు రాసుకుంటావా? యేసయ్య వాక్యాలు రాసుకుంటానండి. బోల్డ్ అని రాసేసుకుంటానండి. బాబోయ్, గబగబా రాసేసుకుంటాడంట. పిల్లలు మీరు రాసుకుంటారా? మరి రేపు వస్తావా? రేపు మా ఫ్రెండ్స్ కూడా తీసుకుని వస్తానండి. నీ ఫ్రెండ్స్ తెస్తావా? ఎవరున్నారు? బోల్డ్ మంది ఉన్నారంటే ఫ్రెండ్స్. పిల్లలు మీ ఫ్రెండ్స్ తెస్తారా? తెస్తారా లేదా? చెప్పండి. వీడికి మేము తీసుకొస్తాం, మీరు కూడా తీసుకురండి అని చెప్పండి. బాయ్ బాయ్. పిల్లలు వాడు ఫ్రెండ్స్ తేవడానికి ఈరోజు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి వెళ్తున్నాడు. మరి మీ ఫ్రెండ్స్ని మీరు పిలుస్తారా? పిలుస్తారా? ఒకసారి కలుముద్దాం. యేసయ్యా, రేపు అనేక మంది ఫ్రెండ్స్ రావాలి యేసయ్యా. వచ్చిన వాళ్ళు కలుమేయాలి. హలో అన్నా,